తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 8 సీజన్ గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్రారంభమైంది. గత 105 రోజులుగా బిగ్ బాస్ 8వ సీజన్ నిర్విరామంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది షో. ఆ తర్వాత పాత కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి రప్పించి ఈ షోని మరింత రక్తి కట్టించారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. చివరిలో టాప్ 5లో అవినాష్, గౌతమ్ కృష్ణ, నబీల్, అఫ్రిది, నిఖిల్, ప్రేరణ నిలిచారు. వీరిలో నిఖిల్, గౌతమ్ కృష్ణలు ఫైనల్కు చేరారు. షో మొదటి నుండి కూడా తన గేమ్తో అదరగొట్టిన నిఖిల్ ఓటింగ్ శాతంలో ముందంజలో ఉండటంతో బిగ్ బాస్ 8 సీజన్ విన్నర్గా నిలిచాడు. గౌతమ్ కృష్ణ నిఖిల్కు గట్టి పోటీనిచ్చాడు. ఒకానొక దశలో గౌతమ్ కృష్ణనే విన్నర్ అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఓటింగ్ శాతం నిఖిల్కు ఎక్కువగా ఉండటంతో అతనే విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ 8 సీజన్ గ్రాండ్ ఫినాలేకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతని చేతుల మీదుగానే నిఖిల్ బిగ్ బాస్ 8 సీజన్ విన్నర్ టైటిల్ను అందుకోవటం జరిగింది. నిఖిల్ విన్నర్ కావటంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నిఖిల్ బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 55 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా అందుకున్నారు.